మంత్రివర్గం ఎవరైనా సరే కలిసి ఒక సిట్ ఇస్తారా, సిబిఐ విచారణకి ఇస్తారా, ఇచ్చి నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులను సాక్ష్యాధారాలను సేకరించి రోజుకి తగు శిక్ష పడేలాగా చేయాలి. వారిని ఇంకొక విషయం, వారిని ఇక్కడ కేసు పెట్టిన వెంటనే అదే రోజు కరీంనగర్లో ఒక కేసు ఫైల్ అవుతుంది, కౌంటర్ కేసు. ఆ కేసులో ఒప్పుకున్నాడు, అమ్మాయితో నాకు సంబంధం ఉంది, నేను ఫ్రెండ్షిప్ ఉంది, నేను తిరిగినా, అక్కడికి పోయినా, దేవాలయాలకు పోయినా, గ్రూప్ మీటింగ్లకు పోయినా, సోషల్ మీటింగ్స్కి ఫంక్షన్స్ పోయినా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ పోయినా అని ఒప్పుకున్నారు. అమ్మాయి వాస్తవంగా ఆధారాలతోటి పోలీస్ స్టేషన్ బాధిత కుటుంబం ఆధారాలతో ఉంది, ఎక్కడెక్కడ ఏ విధంగా అయిందనే పరిస్థితుల్లో అన్నీ వివరించుకుంటూ పోయినా కానీ ఆ కేసు ఫైల్ అయిన రోజే హనీ ట్రాప్ కేసు ఫైల్ చేసినాడు. ఎంత ఆశాస్పదంగా ఉందండి ఈ విషయం. హనీ ట్రాప్ అంటే ఏంటిది? ఈ కేసుకి హనీ ట్రాప్ అయినట్టు ఏమైనా సంబంధాలు కనపడుతున్నాయా? మీరు ఇచ్చిన కంప్లైంట్లో వివరాలన్నీ చదివితే హనీ ట్రాప్ జరిగిందని ఎవరు నమ్ముతారా? ఇది పనితీరు. అంటే అధికారం ఉన్నలకు ఒకలాగా, ఇద్దరు సమన్వయంగా ఒకరికొరు సహకరించు, నువ్వు నాకు నేను నీకనే విధంగా ఈ రోజు నుండి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి ప్రభుత్వం మీద విమర్శ చేయాల్సిన విపక్ష పార్టీలో ఒకటైన బీజేపీ